నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రోజు క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాత కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ దర్గా సాహెబ్ పీర్ వారి సహకారంతో 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగంశెట్టి అభిషేక్ విచ్చేయడం జరిగింది. అనంతరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాబోలు సత్యనారాయణ, కార్యదర్శి స్నేహ సురేష్ అతిథులకు దాతలకు ఘనంగా శాలువా కప్పి సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాబోలు సత్యనారాయణ, కార్యదర్శి స్నేహ సురేష్, వారితో పాటు ఏసీ స్టేడియం సభ్యులు కడకట్ల రఘురాం, ఉదిరాజ్, సింగంశెట్టి మురళి, అడ్వకేట్ రంగారావు, మాజీ అధ్యక్షులు దాసరి అనంతరామారావు, దద్దోలు రమణయ్య, నలబోలు బలరామయ్య నాయుడు తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని 12వ రోజు ఈ కార్యక్రమంలో పౌష్టికాహారం పిల్లలకు అందించడం జరిగింది. అనంతరం డాక్టర్ సాహెబ్ పీర్, సింగంశెట్టి మురళి, అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని స్థానిక విజయమహల్ గేట్ సమీపంలోని కళ్యాణ మండపం నందు లైఫ్ మిస్టరీ వ్యవస్థాపకులు ప్రముఖ సైకాలజిస్ట్ సింగంశెట్టి అభిషేక్ ఆధ్వర్యంలో క్రియేటివ్ లెర్నింగ్ సమ్మర్ క్యాంపును విద్యార్థులకు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం విద్యార్థుల యొక్క ప్రతిభా భావటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బయా రవికుమార్ చేతుల మీదుగా లైఫ్ స్కిల్స్ 2.0 పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించబడనని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాలక్ష్మి, సోనేల్, మల్లికార్జున్, పాబోలు సత్యనారాయణ, సింగంశెట్టి మురళీమోహన్ పాల్గొన్నారు. తదనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం గావించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు 12వ రోజు ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికి దాతగా డాక్టర్ సాహెబ్ పీర్ గారు, కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే సింగంశెట్టి మురళి గారు డిప్యూటీ గవర్నర్ గారు, తర్వాత సింగంశెట్టి అభిషేక్ గారు కూడా మనకు గెస్ట్గా వచ్చినారు. మనకు న్యూట్రిషన్ ఫుడ్ గురించి ఇప్పుడు డాక్టర్ గారు మేమైతే ఇస్తూ ఉన్నాము. డాక్టర్ గారు చెప్పడం వల్ల మాకు కొంత కూడా తెలుస్తూ ఉంది. మేమేదో ఇవ్వటమే ఏదో ప్రధానం అనుకుంటాం, కానీ వాళ్ళకి దీనివల్ల ఎంత ఉపయోగం అనేది కూడా పిల్లలకి వచ్చిన గెస్టులు కానీ వాళ్ళందరూ చెప్పడం కూడా బాగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే ఈ ఒక్కరోజైనా కాదు, మే నెల
1 నుంచి మే నెల 30 వరకు, అంటే దాదాపు 30 రోజులు ఈ 31 రోజులు ఈ విద్యార్థులకి, అంటే స్పోర్ట్స్ విద్యార్థులందరికీ కూడా, క్రీడాకారులకి నిజంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 25 ఏళ్ల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసేసి వదిలేయకుండా దాదాపు 25 ఏళ్ల నుంచి ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నట్టే నిజంగా అది మహాయజ్ఞం లాంటిది. ఇటువంటి కార్యక్రమం నాకు తెలిసి వాకర్స్ అసోసియేషన్స్లో అంటే దాదాపు 2 స్టేట్లలో మన తెలుగు వాళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయి. వాటిలో చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కార్యక్రమం మాత్రం నేను గత 10 ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఒక్క రోజు కూడా, అంటే 1 సంవత్సరం కూడా దాన్ని డ్రాప్ చేయకుండా కంటిన్యూ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా దీనికి దాతలు వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నారు. ఆ దాతల సహకారాన్ని క్రీడాకారులకు అందించడానికి ఇక్కడుండే టీము వాళ్ళు ఎంతో కష్టపడి, ఇది ఒకరోజుతో అయ్యే పని కాదు, డైలీ వర్క్ చేయాలంటే నిజంగా అది చాలా వాళ్ళలో ఉండే ఒక స్ఫూర్తి ఉంటే కానీ ఇటువంటి కార్యక్రమం నిర్వహించరు. అలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి వీళ్ళు స్ఫూర్తివంతంగా నిలబడినందుకు ఈ టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి దాతలు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. హలో అండి, నా పేరు అభిషేక్ సింగంశెట్టి. యాజ్ అ సైకాలజిస్ట్గా, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా అండ్ కెరీర్ కౌన్సిలర్గా గత 10 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నన్ను గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఈరోజు పిల్లలందరికీ కూడా యాజ్ అ సైకాలజిస్ట్గా రెగ్యులర్గా చూస్తున్న కేసులు ఏంటి అంటే, న్యూట్రిషన్ సరిగ్గా అందక, వాళ్ళ మూడ్ స్వింగ్స్ సరిగ్గా లేక, ఈరోజు ఈ టీనేజ్లో వాళ్ళు ఎప్పుడైతే సరైన ఆహారం తీసుకోరో వాళ్ళు, మనం అందుకే అంటాం బ్రెయిన్ అనేది ఫస్ట్ బ్రెయిన్, గట్ అనేది సెకండ్ బ్రెయిన్. మనం ఏదైతే తింటామో పిల్లలు అలానే బిహేవ్ చేస్తారు. ఒక 10 రోజులు ఫాస్ట్ ఫుడ్ పెట్టి చూడండి, మీ పిల్లలు ఎంత అగ్రెసివ్గా, ఎంత కోపంగా ఇంట్లో బిహేవ్ చేస్తారు. ఈరోజు అలా కాకుండా మంచి ఆహారంతో ఈరోజు మీ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిన మన కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి పీర్ గారు, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సాహెబ్ పీర్ గారు ఈరోజు ఇంత అద్భుతమైన స్పాన్సర్షిప్ ఇచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత హైలైట్ చేస్తున్నందుకు మరి వన్స్ అగైన్ ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం మెంబర్స్ అందరికీ అండ్ అలానే డాక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ నెల్లూరు. ఈరోజు ఇక్కడ మనమందరము ఒక నిజంగా చెప్పాలంటే ఒక పండగలాగా చేసుకుంటున్నాం. ఈ ఏసీఎస్ఆర్ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు చేసేటువంటి ఏదైతే ఈ న్యూట్రిషియస్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, ఎస్పెషల్లీ ఫర్ అథ్లెట్స్ అండ్ వాకర్స్కి, ఒక 24 years నుంచి వీళ్ళు చేస్తున్నారు ఈ మంచి కార్యాన్ని, అట్లాగే కొనసాగిస్తున్నారు కూడా. నేను ఒకసారి ఇక్కడ గెస్ట్గా రావడం జరిగింది. తర్వాత నేను కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాతగా చేస్తున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని నేను కోరుకుంటూ, వీళ్ళని ఎప్పుడు వీలైతే అప్పుడు నన్ను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.